హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం వీడియో వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మనకు డిగ్రీకి సంబంధించిన వాళ్ళకి కానీ పీజీకి సంబంధించిన వాళ్ళకి కానీ ట్యూషన్ ఫీకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా మంది అయితే మనకు ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోలేరు. ఇంకా వాళ్ళు సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోలేరు. వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇంతకుముందు ట్యూషన్ ఫీ పే చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ అది అయిపోయింది. తర్వాత సెమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత మనకు సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఎవరైతే పీజీ వాళ్ళు కానీ తర్వాత డిగ్రీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డేట్ అయితే అయిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఎగ్జామ్ ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోలేరు కదా, వాళ్ళకి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా మంచి అప్డేట్ అనమాట. చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు రిక్వెస్ట్ గా, అయిపోయిందన్న డేట్ అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అని చాలా మంది అయితే అడిగారు. ఇప్పటికే మనం అప్డేట్ వచ్చేంత వరకు ఏం చెప్పలేమని నేను చెప్పాను కాబట్టి ఇప్పుడైతే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ వాళ్ళు కానీ పీజీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్, ఓల్డ్ బ్యాచెస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 2016 నుంచి ఇప్పటి వరకు అయితే మనము ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేసుకోవాలో నేను చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఈ అప్డేట్ కోసం అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకు షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. అందులో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. BRAOU ఆన్లైన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కింద ఉంచండి విజిట్ మెయిన్ అవర్ సర్వీస్ పోర్టల్ అని ఉందా, లింక్ పైన క్లిక్ చేసేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కొంచెం స్లోగా ఉంటుంది సైట్, కొంచెం వెయిట్ చేయండి. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్మిషన్ నోటిఫికేషన్లో ఉంది చూడండి. నేను మార్క్ చేస్తాను. ఇప్పుడు అప్డేట్ వచ్చేసరికి మనకు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది చూడండి. యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే 2016 నుంచి జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు January 25 వరకు మాత్రమే ఇచ్చారు. జాగ్రత్తగా అందరూ అప్డేట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ CBCSE సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనమాట. ఇది కూడా సేమ్ January 25 వరకు 01/2025 వరకు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు పీజీ సెకండ్ ఇయర్ సంబంధించి ఎంకామ్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ వాళ్ళకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీ పే చేయడానికి సెకండ్ ఇయర్ వాళ్ళు పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 25 January 2025 అనమాట వాళ్ళకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. చాలా మంది పే చేయని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా పే చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ ఉంది కదా, మీరు డిగ్రీ వాళ్ళు అయితే డిగ్రీ లింక్ పైన క్లిక్ చేసేయండి, పీజీ వాళ్ళు అయితే పీజీ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ లింక్ అయితే లింక్ సేమ్ చూడండి. మనం ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ డిగ్రీ వాళ్ళకు అదేవిధంగా పీజీ వాళ్ళకు ఇక్కడ పే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ డిగ్రీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు చూడండి, నేను చూపిస్తాను, మార్క్ చేస్తున్నాను. యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఇక్కడ అనమాట డిగ్రీ వాళ్ళకు. అదేవిధంగా పీజీ వాళ్ళు ఇక్కడ పే చేసుకోవడానికి లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఎవరికి సెకండ్ ఇయర్, అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఏ విధంగా పే చేయాలో. ఆ వీడియో థంబ్నైల్ కానీ అదేవిధంగా ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్ కానీ ఆ వీడియో లింక్స్ ఉంటాయి. ఆ లింక్ని చూసి మీరు యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా పే చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు సెకండ్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ ఫీ పే చేయడానికి అవకాశం అయితే అడుగుతుంది. ఎంటర్ చేసిన సబ్మిట్ చేసి మీ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఫాదర్ నేమ్, క్యాండిడేట్ యొక్క నేమ్, మీరు చేసినటువంటి గ్రూప్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రావడం జరుగుతుంది. అక్కడ మీరు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ట్యూషన్ అయితే థర్డ్ ఇయర్ సంబంధించి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోండి. అలా చాలా మంది పే చేసుకున్నారు. ఇంకెవరైతే పే చేసుకోలేరో వాళ్ళకి సంబంధించినది అనమాట ఈ వీడియో. ఇక్కడ పీజీ వాళ్ళకు కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి 5th వన్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు కదా, సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకు ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ ఆల్రెడీ నేను పీజీది కూడా చేశాను అనమాట. ఇక్కడ సేమ్ ఉంటుంది. పీజీ సెకండ్ ఇయర్ అని ఉంది, రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ అని క్లిక్ చేస్తే మనకు అడ్మిషన్ నెంబర్, మొబైల్ నెంబర్ అడుగుతుంది. సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అక్కడ మీ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఇంత పేమెంట్ చేయడం జరుగుతుంది.
పేమెంట్ పే చేయండి అని అడుగుతుంది అనమాట. ఆ పేమెంట్ కంప్లీట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సింపుల్గా ఈ విధంగానే చేసుకోవాలి. ఆల్రెడీ నేను పీజీకి సంబంధించిన కానీ డిగ్రీకి సంబంధించిన కానీ ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో వీడియో చేశాను అనమాట. ఆ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి చూసి పే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.